కాకినాడలో మే 19వ తేదీన చోటు చేసుకున్న ఒక అరుదైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా కాన్వాయ్లు, అధికార వాహనాలతో కనిపించే ప్రజాప్రతినిధులు మధ్యలో కాలినడకన రోడ్లపైన ఆర్టీసీ బస్సుల్లోనూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు స్పందిస్తూ శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ నో వెహికల్ డే పేరుతో ఆమె తన వాహనాన్ని పక్కన పెట్టి కొంత దూరం నడిచి మరికొంత దూరం పల్లె వెలుగు బస్సులో ప్రయాణించడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమానికి వెళుతూ ఉదయం తన నివాసం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కాలినడకన వెళ్లిన ఎమ్మెల్సీ అక్కడి నుంచి సాధారణ ప్రయాణికులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించి కలెక్టరేట్కు చేరుకున్నారు. చేతిలో జూట్ బ్యాగ్ పట్టుకుని బస్సులో ప్రయాణిస్తూ జీరో ప్లాస్టిక్ నిషేధంపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. అయితే ఈ ప్రయాణం సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రోజూ బస్సుల్లో నరకయాతన పడే ప్రజలకు ఇది కొత్తేమీ కాదు. కానీ ప్రజాప్రతినిధి ఒకరోజు బస్సు ఎక్కితే వార్తవుతోంది అంటూ కొందరు వ్యాఖ్యానిస్తే, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి చర్యలు అవసరమే అని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఒకరోజు బస్సు ప్రయాణం సరిపోదు, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే అసలు పరిష్కారం అంటూ సామాజిక వర్గాలు చర్చించుకున్నాయి. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్సీ పద్మశ్రీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అవసరం లేని వాహన వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని ఆమె సూచించారు. ఒకరోజు నో వెహికల్ డేగా మారిన ఈ ప్రయాణం రాజకీయ సందేశమా, సామాజిక చైతన్యమా, లేక ప్రజలకు చేరువ కావాలనే ప్రయత్నమా అన్న చర్చ మాత్రం కాకినాడలో కొనసాగుతోంది.